నేను అంటే బైబిల్ ప్రకారంగా ఆయన బోధ ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎట్లుంటుంది మరి ఆయన బోధన? బైబిల్కి అగేన్స్ట్గానే ఉంటుంది. బ్రదర్ అనిల్ గారిది కూడా అంటే ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతా నాకు తెలియదు. పోనీ మీ దృష్టిలో ఎవరు సరైన బోధకుడు? మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు, కానీ నేనైతే సరైన బోధకుడు. మీకు నచ్చినటువంటి బోధకులలో ఈయన నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు కాకుండా ఇంకా మంచి బోధకులు ఎవరు లేరా? చార్లెస్ స్పర్జన్ ఉన్నాడు, క్రిస్టియన్ థియాలజన్ సిఎస్ లూయిస్ ఉన్నాడు. ఇండియాలో ఎవరు లేరా? నాకెవరు కనిపించలే. కారణం ఎందుకు? నేను పట్టించుకోలేదు. వాళ్ళ బోధనలని మారిన మీరు వాళ్ళ బోధనలు నాకు నచ్చట్లేదు అని అంటే జ్ఞానం ఎక్కువయ్యా? వాళ్ళ బోధన మీరు మారే నేను ఎప్పుడు చెప్పాను? నా చెల్లి నా స్వార్ చెప్పింది నేను చెప్పాను. మరి అక్కడ ఏదో ఆటోలో వచ్చింది, ఎవరో బోధించారు, నాకు వినిపించింది, ఆ వార్త వినబడింది, యేసు ప్రభు గురించి వార్త వినబడింది. అక్కడ మీ చెల్లి పాపం అనకూడదు, నాకు కూడా చెల్లి లాంటిదే. బట్ ఆ రోజు లాస్ట్ క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు ఈ సమాధిని జయించిన వాడు ఒక్కడున్నాడు, ఆయన యేసు ప్రభు అని చెప్పాడు అన్నారు. అది జనరల్ గా సువార్త. ఆయన కూడా పాస్టర్ కదండి, జనరల్ గా సువార్త. కానీ మొత్తం డాక్టర్ అంతా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కదా. ఆయన మొత్తం కరెక్ట్ అని కాదు, అక్కడొక్కడొక్కడ ఒక పీస్ తీసుకొని వచ్చి మీరు ఒక పాస్టర్ అయ్యారు. అది నాకు మొదటి మెట్టు. ఆ పీసెస్ అన్ని మొదటి పెట్టిన ఎక్కించాయి, యేసు ప్రభు అనే ఆయన దగ్గర విశ్వాసాన్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను, బైబిల్ పుస్తకాలు చదవడం ప్రారంభించాను, తెలుసుకున్నాను. బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఎస్. అది ఏ మతానికి అపోజ్ చేస్తూ చెప్తుంది? మిగతా ఒక ఏమంటారు ఇస్రాయేలీలు కాకుండా 10 కమాండ్మెంట్స్ జాన్ పాల్ గారు చెప్పగలరా? చెప్తాను, ప్లీజ్ చెప్తాను, చదివి వినిపిస్తాను. ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయం చదివి వినిపిస్తానన్నా. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నంబర్ 1, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కమాండ్మెంట్ 1 అని చెప్తాను. కమాండ్మెంట్ 1 చెప్పండి. నంబర్ 2 ఒకసారి 1 చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నంబర్ 1 కమాండ్. నంబర్ 2, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుణ్ణైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించే వాడినే ఉన్నాను. ఇది 2. నేను తప్ప ఇంకో దేవుడు. దాన్ని మళ్ళీ చదువుతారా? విగ్రహారాధన చేయకూడదు. దాని తర్వాత ఇది 2వ ఆజ్ఞ. 3వది. ఇప్పుడు 3వది చదివి వినిపిస్తాం. 3వది, నీ దేవుణ్ణైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 2వది మళ్ళీ చదవరా? 2వది మరలా, పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది 2. అయితే అక్కడ తండ్రి అని రోషం గలవాడిని అని వచ్చింది. అవును, విగ్రహారాధన చేసినప్పుడు అక్కడ రోషం అనే లైన్ ఎక్కడ మిస్ అయింది? 5వ వచనం, ఏలైనగా నీ దేవుళ్ళైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. కంటిన్యూ చేయండి. నన్ను ద్వేషించు వారి విషయంలో, విగ్రహారాధన చేసి నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అంటే ఇందాక ఒక నిమిషం మీరు ఏమన్నారంటే మీ తండ్రి చేసినటువంటి తప్పులు ఏవి మీకు వర్తించవు అన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, వర్తించవు. ఇప్పుడు ఆ లైన్కి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటంటే 3 తరాలను వినండి, చెప్తానన్నా. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చాను. నంబర్ 1, నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. నన్ను విడిచిపెట్టి మీరు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు, అంటే కేవలం వాళ్ళకి సంబంధించినటువంటిగా చెప్తున్నట్టు కనపడతా ఉంది. ఐగుప్తు దేశానికి తీసుకొచ్చిన వారినే విడిపించాడు కాబట్టి వారితోనే చెబుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వచ్చినటువంటి ఏదైతే జనం ఉందో, అవును, కేవలం వీళ్ళను మాత్రమే, అంటే ఎంతసేపు ఇజ్రాయెల్ ఈ చుట్టే తిరుగుతుంది. ఆ బుక్ బైబుల్ నేను ఈ రోజు బట్ బైబుల్ ఎటు చూసినా ఇజ్రాయెల్ ఈ చుట్టుపక్కలనే తిరుగుతుంది కదా. బైబుల్ ఓల్డ్ టెస్ట్ అండ్ న్యూ టెస్టిమెంట్ 2 ఉంటాయన్నా. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఇశ్రాయేలుని కేంద్రంగానే తిరుగుతుంది. న్యూ టెస్టిమెంట్ అన్నది సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు పంపించాడు. ఓల్డ్ టెస్టిమోనియల్ అనేది రాసిన బట్టి వ్యక్తులు ఎవరు? ఇక్కడ మోషే రాస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని. మిగిలినటువంటి ఆ గ్రంథాలని ఆ ప్రవక్తల పేర్లతోనే ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? ఒక్కరు కాదు రాసింది. ఎవరు? అదే అంటున్నా, 5, 10 మంది. బట్ ఎవరు? ఒక 2 పేర్లన్నా చెప్పండి. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? మోషే, సమూయేలు, ఎజ్రా, దావీదు. ఆదికాండం రాసింది ఎవరు? మోషే. ఎలా రాశాడు?
ఎలా వ్రాసాడంటే ఎలా ఏంటది? దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుడు ఆదికాండం చెబితే రాశాడు. సో మానవుడు అనేవాడు అవును ఆదికాండంని రాశాడు, దేవుని చేత ప్రేరేపణ. ఆదికాండాన్ని అయితే రాసింది మోసే కదన్నా. అవును, మోసెస్ రాస్తున్నప్పుడు ఓకే, దేవుడు మాట్లాడా లేదా అనే ప్రామాణికంగా మీకు తెలియదు. సైంటిఫిక్ రీజన్ నెంబర్ 1, మీరు తర్వాత చెప్పండి. మోసెస్ రాస్తున్నాడు ఆదికాండంలో దేవుడు ఈ భూమిని ఎట్లా సృష్టించాడు, మనుషుల్ని ఎట్లా సృష్టించాడు, జీవులను జలాశయాలను ఎట్లా సృష్టించాడు అని మోజెస్ రాస్తున్నాడు. చూపిస్తున్నది ఎవరు? దేవుడు చూపిస్తున్నాడు, మోజెస్ రాస్తున్నాడు. అవును, దేవుడు చూపించాడని మీరు ఎలా నమ్ముతారు? మోజెస్ రాసినటువంటి ప్రతి వాకు నిజమని చెప్పి మీరు ఎలా నమ్ముతారు? ఈ వాకులన్నీ నిజమైనవి అని ప్రాముఖ్యంగా తీసుకొని దాన్నే ప్రమాణం అని అనుకొని మీరెట్లా బోధిస్తున్నారంటే ఏం చెప్తారు? అక్కడ రాసిన ప్రతి మాట దాన్ని తప్పుగా నాకు ఎక్కడ కనిపించాల. ప్రతి మాట మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? మోజెస్ దేవుడు చూపిస్తేనే రాశాడు అనే ఆధారం ఏముంది? ఎందుకో చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను. రామాయణం రాసింది వాల్మీకి. ఒక్క ఉదాహరణ చెప్తాను. నాకు రామాయణం వద్దు, ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఎవరు రాస్తాడు? వాడు మోషే రాస్తున్నాడు. ఎలా రాశాడు చెప్తాను వినండి. మోషే రాశాడు. అది నిజమని ఎలా నమ్ముతున్నావు అని అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, ఈ యూనివర్స్కి బిగినింగ్ ఉంది, ఇది ఎటర్నల్ కాదు, ఇది బిగినింగ్ ఉంది అని చెప్పింది. 20,000 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఇతిహాసాన్ని పక్కన పెట్టి ఒక్కటి ఒక మోసెస్ రాసిన థియరీని మాత్రం నిజం అనుకుంటున్నారు మీరు. అక్కడికే వస్తున్నా నేను, నన్ను చెప్పనివ్వండి. మీరు ప్రశ్నించారు కదా, మోషే రాసిందని నిజమని ఎలా నమ్ముతున్నారు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని మోషే రాశాడు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం ప్రూవ్ చేసింది? ఈ యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ఇదంతా బ్యాక్ వెళ్తే బిగినింగ్ ఉంది. సో ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం చెప్పింది? స్టార్టింగ్ పాయింట్ ఉంది. రెండు మ్యాచ్ అయ్యాయి. బైబిల్ నమ్మి ఉంటే ఇంత ఖర్చు వచ్చిండేది కాదు. బైబిల్ని నమ్మకపోవడం వల్ల ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనిపెట్టారు అంటే ఇన్ ద బిగినింగ్ అని కనిపెట్టారు. సో బైబిల్ ఉన్న ప్రతి మాట నాకు వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి. బైబిల్ ఉన్న ఏ మాట కూడా నాకు తప్పుగా నిరూపించబడలేదు. మనువాదం అంటే తెలుసా? మను అంటే మనుష్యుల యొక్క సృష్టికర్త. మను అనే పదం నుంచే మనుష్యులని వచ్చింది. ఇదంతా పుట్టింది అదేనా? మనువు అనే ఋషి నుంచే మనుష్యులు పుట్టారు. అందువల్ల మన మనుషులు అనడానికి కారణం మనువు. మనువాదం అంటే మన అందరి వాదం. వాళ్ళు ఏదో మనుషులు కాని వాళ్ళు అలా మాట్లాడాలి. మనువాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే అది మనిషి కాదేమో మనకు తెలియదు. మనం గమనించాల్సింది ఏమిటంటే, అందరి లోపల ఒకే ఆత్మ ఉంది, అందరూ ఒక మూలం నుంచే వచ్చారు అని సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతి. ఇక మతం లేదు, ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు. నువ్వు పాస్టర్తో ఒక ముల్లాతో చెప్పించు ఈ మాట. అల్లాని నమ్మపోయినా పర్లేదు, యేసుని నమ్మపోయినా పర్లేదు, అందరూ బాగుండాలి చెప్పను. కానీ వాళ్ళు యేసుని నమ్మాలే, ఈ యేసు బైబిల్లోకి ప్రచారం చేయాలని మా బైబిల్లోనే ఉందంటారు వాళ్ళు. ఆడి పుస్తకం ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చేవాడికి? ఏదో మీ బాస్ చెప్పాడు ఇంటర్వ్యూ చేయాలి, చేస్తే ఏదో కదా అవునా కదా, అలా వాళ్ళు. నీకు అర్థమైందా? ఎవరో చెప్తే వస్తారు అంతే. అని వాళ్ళకి సొంత పొర్రు ఉంటే ఆడు గొర్రె ఎందుకు వద్దాడు? గొర్రెలో పెద్ద గొర్రెవాడు. అది పాయింట్ కాదు ఇక్కడ. నీ పుస్తకం ఇప్పుడు ఏదో ఆ బుక్ ఏది ఇగో. ఇప్పుడు బైబిల్ అనేదాన్ని వాడు ఏదో పెద్ద దైవ గ్రంథం అనుకుంటున్నాడు. కానీ స్పష్టంగా ఖురాన్లో ఏం చెప్పారంటే, బైబిల్ని తొక్కినారు. గురించి నాతో చదివించకండి. లాస్ట్ టైం నేను దాన్ని చదవలేకపోయినా. నేనే చదువుతా. మరి మీరు అందులో అనువాదం అట్లా చేసిరో మరి మన సొంతం ఏముంటుంది? మన సొంతం ఏముండదు. మీరు చెక్ చేసుకోండి, లేదా గూగుల్ తల్లిని అడగండి. ఖురాన్లో బైబిల్ గురించి ఏం చెప్పారంటే, బైబిల్ అన్నిసా అని చాప్టర్లో, అన్నిసా ఖురాన్ 47-48, బైబిల్ ప్రజలారా మీరు ఖురాన్ విశ్వసించండి, క్రీస్తును అల్లాహకు భాగస్వాములుగా చేసేవారు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించారనమాట. అది ఎంతో తీవ్రమైన పాపపు మాట. అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించడం లేదు, అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాము. మా ఆయతులు నిరాకరించినటువంటి వారిని మేము నరకాగ్నిలో వేస్తాము. ఇంకా వారి చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో కొత్త చర్మం సృష్టించి వారి శిక్షను బాగా రుచి చూసేటట్లు చేస్తాము. 153, 162 వరకు. యూదులు మేము మేరీ కుమారుడైన క్రీస్తును సిలువేసి చంపాము అని అన్నారు. వారు ఆయన్ని సిలువపై ఎక్కించను లేదు, వారు ఆయన్ని చంపను లేదు, ఆయన అప్పుడు చావను లేదు, తిరిగి లేవను లేదు. అది అంతా ఒట్టి అబద్ధం.
బుక్కే కింద పడే. అకార్డింగ్ టు బైబిల్ ట్రాష్, దాన్ని ఫాలో అయ్యేవాడు ఓన్లీ యాష్. దే ఆర్ వర్కింగ్ ఫర్ క్యాష్. దెబ్బకి స్మాష్.